పాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ మీలో ఎంతమంది దగ్గర ఉంది? పబ్లిక్ ఎగ్జామ్ కి కరెక్ట్ గా మన దగ్గర 1 month కూడా హార్డ్ గా లేదు. ఈ మిడిల్లో మనం ప్రీపోర్స్ రాస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఒక లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ని కూడా మేము చూడలేదు అన్న వాళ్ళు నిజాయితీగా నిక్కచ్చు లేకుండా కమెంట్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీలో ఎంతమంది చదివారో నేను తెలుసుకున్నాను. ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ ఇప్పుడు నేను చెప్పాను, ఖచ్చితంగా మీరు అందరూ వాటిని డౌన్లోడ్ చేసుకుని చదువుకోవడం స్టార్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఈ సంవత్సరం ఒక కొత్త టీం ని దింపి మీరు 10th క్లాస్ వాళ్ళ కోసం పబ్లిక్ ఎగ్జామ్ కోసం క్వశ్చన్ పేపర్లు రెడీ చేయండి అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకో కొత్త టీం ని తీసుకొచ్చి ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా ఇంకో కొత్త మోడల్ లో క్వశ్చన్ పేపర్ తయారు చేయండి. ఇలాంటి డిస్కషన్స్ అసలు జరగవు. అసలు కథ ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది అంటే దెర్ ఈస్ ఎ సపరేట్ బోర్డ్ ఫర్ క్వశ్చన్ పేపర్ మేకింగ్. వాళ్ళ దగ్గర ఒక ప్యాటర్న్ ఉంటది, బ్లూ ప్రింట్ ఉంటది, వెయిటేజ్ ఉంటది. వాటి ప్రకారం వాళ్ళు ప్రతి ఇయర్ ఒకటే సిమిలర్ ప్యాటర్న్ లో క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. క్వశ్చన్ మారచ్చు అంతే, కానీ పేపర్ ప్యాటర్న్ సేమ్, టైప్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ సేమ్. ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ లెసన్ నుంచి మ్యాప్ పాయింటింగ్ వే రావచ్చు, ఇంకో లెసన్ నుంచి ఓన్లీ పై చార్ట్లే రావచ్చు, ఇంకో లెసన్ నుంచి ఓన్లీ డయాగ్రామ్ రావచ్చు. సో ఇది మనందరం ఎలా ఐడెంటిఫై చేయాలి? మనం అనుకుంటాము వాళ్ళు ఇంకి పింకి పాంకి వేసుకునేసి ఏ చాప్టర్ లోంచి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి నచ్చింది ఇచ్చేస్తున్నారు. కాదు, మనం కానీ మినిమం ఒక పాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసామంటే నీకు ఏ టీచర్ అవసరం లేదు, నీకు నువ్వే మాస్టర్ స్టూడెంట్ అవుతావు, మాస్టర్ టీచర్ లాగా. ఎందుకంటే ఒక 5 years క్వశ్చన్ పేపర్స్ నీ ముందర పెట్టు. ఆ 5 years క్వశ్చన్ పేపర్స్ నీ ముందర పెట్టుకున్నప్పుడు నువ్వు అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ వెళ్ళా ఉంటాయి. సెక్షన్ 1 లో ఫస్ట్ క్వశ్చన్ అన్ని క్వశ్చన్ పేపర్స్ లో ఫస్ట్ లెసన్ నుంచే ఉంటుంది. ఒక లెసన్ నుంచే ఉంటుంది, ఒక కామన్ లెసన్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ తీసుకో, 8 marks క్వశ్చన్ తీసుకో. ఆ 8 marks క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నా అంటే అన్ని క్వశ్చన్ పేపర్స్ లో గమనిస్తే నీకు ఒకటే లెసన్ నుంచి ఉంటుంది. మళ్ళీ సెకండ్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే ఒకటే లెసన్ నుంచి ఉంటుంది, క్వశ్చన్ మాత్రమే మారుతుంది. దీన్ని బట్టి నువ్వు క్వశ్చన్ నెంబర్ కూడా గెస్ చేయొచ్చు. ఓ, ఈ లెసన్ నుంచి వచ్చే క్వశ్చన్ ఈ క్వశ్చన్ నెంబర్, ఈ లెసన్ నుంచి వచ్చే క్వశ్చన్ సో 4 marks క్వశ్చన్ లో ఫలానా నెంబర్ క్వశ్చన్ అని కూడా నువ్వు క్లారిటీ తెచ్చుకోవచ్చు. కానీ ఎవరన్నా ఈ గ్రౌండ్ వర్క్ చేశారా, ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారా? అన్ని క్వశ్చన్ పేపర్స్ పెట్టుకొని ఏ క్వశ్చన్ నెంబర్ దగ్గర ఏ లెసన్ నుంచి వస్తుంది, ఆ లెసన్ నేను పర్ఫెక్టా కాదు. సో 8 marks క్వశ్చన్స్ 5 వస్తాయి. ఆ 5 లో పలానా క్వశ్చన్ నెంబర్ 1 ఉంది, 1 2 ఉంది, దాంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఆ ఇంటర్నల్ చాయిస్ ఈ లెసన్ నుంచి వస్తుంది. దీన్ని నేను ఎక్స్క్లూడ్ చేసేస్తే మిగిలింది కూడా నేను చదువుకోవచ్చా చదువుకోకుండా, అసలు దీన్ని ఎక్స్క్లూడ్ చేయాలా వద్దా, ఇవన్నీ ఎంతమంది చూసుకున్నారు? సో మీకు ఇంతవరకు అవగాహన లేదు ఇలా చేయాలని. కొద్దిమంది చేసి ఉండొచ్చు, చాలా వరకు చేసి ఉండరు. కాబట్టి ఈ విషయం గురించి కూడా మీతో మాట్లాడడానికి వచ్చేసాను. నేను మీ రూపేష్ పూతలపట్టు, వేదాంతు తెలుగు 8, 9, 10 మాస్టర్ టీచర్. సో లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ ని అబ్జర్వ్ చేస్తే మనకి ఎన్ని మార్కులు వస్తాయి, దానివల్ల ఏంటి మన బెనిఫిట్స్ అనేది మీతో డిస్కస్ చేయడానికే నేను వచ్చాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ముందుగా వైఎస్ఆర్ పేపర్ గురించి చెప్పాలి. ఇంకా ఓన్లీ 2 days ఉంది. ఈ రోజు 16, రేపు 17. ఈ 2 days. 18th మీరు ఎగ్జామ్ అటెండ్ చేయబోతున్నారు. ఆ రోజు మీరు రిజిస్టర్ చేసుకున్నా కూడా ఐ థింక్ రిజిస్టర్ అవ్వదు. సో ఎవరైనా ఇది వరకు రిజిస్టర్ చేసుకోకుండా ఉంటే ఇదే మీకు చివరి అవకాశం. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. దీంట్లో వచ్చే క్వశ్చన్స్ వల్ల మీరు వీక్లీస్ బాగా రాయగలుగుతారు. ఈ క్వశ్చన్స్ నేర్చుకోవడం వల్ల పబ్లిక్ ఎగ్జామ్ లో బిట్ పేపర్ మీరు చేయగలుగుతారు. 1 mark క్వశ్చన్స్ చేయబోతారు. ఎందుకంటే 1 mark అంటే ఇక్కడ బిట్స్ ఉంటాయి, దానివల్ల మాకు 1 mark ఏమో దాన్ని డిస్కషన్ చేస్తాం కదా. ఆ డిస్కషన్ చేసినప్పుడు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆ ఆన్సర్స్ నోట్ చేసుకున్నాం అంటే 1 marks. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ వైఎస్ఆర్ అనుకుంటున్నారు మీరు. ఇట్స్ నథింగ్ బట్ పబ్లిక్ ఎగ్జామ్ బిట్ పేపర్ రెప్లికా అని కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో హూ ఎవర్ నాట్ రిజిస్టర్డ్ yet, ట్రై టు రిజిస్టర్ ఇట్. బెస్ట్ ఆపర్చునిటీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా? నెక్స్ట్ మీరు ముఖ్యంగా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనము బోర్డ్ ఎగ్జామ్స్ కి మాస్టర్ అవ్వాలంటే ఓన్లీ బుక్లు చదవాల్సిన అవసరమే లేదు, ఓన్లీ రివిజన్ చేయాల్సిన పనే లేదు. ఓన్లీ కొత్త బుక్లు కొనుక్కునేసి ఈ రాష్ట్రంలో ఎన్ని పబ్లికేషన్స్ ఉంటే అన్ని పబ్లికేషన్స్ బుక్లు నా దగ్గర ఉన్నాయి, అన్నిటి 5 times రివిజన్ చేసేసిన నాకు 600 గ్యారంటీ. అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన పని లేదు. అలా చేసినప్పుడు 600 రాదు. సో ఒక సింపుల్ స్టెప్ ఇదే. నువ్వు అనుకో దిస్ ఈజ్ యూ. ఫస్ట్ స్టెప్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వల్ల నువ్వు చేయాల్సింది ఏంటంటే యు ఆర్ అన్ప్రిపేర్డ్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్స్. యూ డు నాట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ బోర్డ్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్, బ్లూ ప్రింట్, వెయిటేజ్, ఇవన్నీ మీరు నన్ను అడుగుతారు కదా, అంటే మీకు తెలియదు అన్నట్టే కదా. సో మీరు ఆ స్టేజ్ లో ఉంటే మీరు ఏం చేయాలి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని, గవర్నమెంట్ అది, ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కాదు, గవర్నమెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లాస్ట్ ఇయర్ అంతకుముందు పబ్లిక్ లో వచ్చింది, ఆ పేపర్స్ తీసుకొని అనలైజ్ చేశారంటే నీకు రిపీటెడ్ క్వశ్చన్స్ నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతావు. ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత నువ్వు బ్లూ ప్రింట్ ని అర్థం చేసుకుంటావు. ఓహో, ఏంటి ఈ లెసన్ నుంచి ఎప్పుడు ఏ క్వశ్చన్ పేపర్ లో చూసినా 8 marks క్వశ్చన్ అయింది అంటే ఈ లెసన్ ని చదువుకుంటే మనకి 8 marks వస్తుంది.
ఏంటి ఈ లెసన్ నుంచి ఒక 1 మార్క్ కూడా రావట్లా అంటే ఈ లెసన్ లో మనం డెఫినేషన్స్ చదవాల్సిన పని లేదు. ఇటువంటి క్లారిటీ అనేది నీకు వస్తుంది అనమాట ఆ పేపర్స్ అనలైజ్ చేస్తున్నప్పుడు. సో యూ కెన్ రికగ్నైజ్ ఫిక్స్డ్ బ్లూ ప్రింట్ ఫర్ ద బోర్డ్. అంటే నీకు ఫిక్స్డ్ బ్లూ ప్రింట్ అనేది అర్థమైపోతుంది. తర్వాత నువ్వు చేయాల్సింది ఏంది, సో నీకు అర్థమైపోయింది ఈ లెసన్ నుంచి ఇన్ని మార్కులు, ఈ లెసన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సో అండ్ సో ఫస్ట్ లెసన్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ నుంచి ఒక 1 మార్క్ వస్తుంది, ఒక 4 మార్క్ వస్తుంది, 5 మార్క్స్ అనమాట మొత్తం దీని వెయిటేజ్. అలా చాప్టర్ వైజ్ నీకు ఆల్రెడీ రెడీమేడ్ గా వెయిటేజ్ ఉంది, నేను చాలా వీడియో చేసిన, దీన్ని నువ్వు అనలైజ్ చేస్తే నీకు అదే తెలుస్తుంది. అప్పుడు దాంట్లో నువ్వు హై వెయిటేజ్ చాప్టర్స్ కి ప్రయారిటీ ఇచ్చుకుంటావు, వాటిలో ఉండే ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ ని పట్టుకుంటావు. ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అంటే ఏంటి, అదే క్వశ్చన్ అట్టే స్ట్రక్చర్ దిగిపోవాల్సిన పనిలే, క్వశ్చన్ మోడల్. ఇప్పుడు ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పవర్ షేరింగ్, ఎక్స్ప్లెయిన్ ద అకామిడేషన్ ఇన్ బెల్జియం అన్నప్పుడు ఇవన్నీ గమనిస్తుంటే ఇక్కడ అకామిడేషన్ ఇన్ బెల్జియం అన్న పవర్ షేరింగ్ గురించే రాస్తాం. ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ అన్న టైప్స్ ఆఫ్ పవర్ షేరింగ్ రాసేసి వర్టికల్ పవర్ షేరింగ్, హారిజాంటల్ పవర్ షేరింగ్, కమ్యూనిటీ పవర్ షేరింగ్, పొలిటికల్ పవర్ షేరింగ్ అన్ని రాసి దాంట్లో బెనిఫిట్స్ రాస్తాం. అలానే ప్రొడెన్షియల్ రీజన్ కావచ్చు, ఆ మోరల్ రీజన్ కావచ్చు, ఇవన్నీ నువ్వు అర్థం చేసుకుంటా ఉంటే పవర్ షేరింగ్ నుంచి ఇవే ఫ్రీక్వెంట్ క్లాస్ క్వశ్చన్స్ అని నీకు అర్థమవుతుంది. సో తర్వాత నువ్వు ఏం చేస్తావు, అవే చదువుతున్నావు అంటే యు ఆర్ 99% పర్ఫెక్ట్ ఫర్ ద ప్రీ బోర్డ్స్ అండ్ బోర్డ్స్ బోత్. ఇక్కడ నేను బోర్డ్ ఎగ్జామ్స్ అని పెట్టాను కానీ ప్రీ బోర్డ్స్ ఇప్పుడు ఇదే స్ట్రాటజీ, అది సపరేట్ ఇది సపరేట్ ఏం కాదు. సో నీ కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది, నీకు టైం మేనేజ్మెంట్ అనేది కూడా వస్తుంది. సోది లేక అన్ని చదివేయడం కంటే క్లారిటీతో బ్లూ ప్రింట్ తెలుసుకొని కొన్ని మాస్టర్ లెక్కను చదవడం శ్రేష్టం. కాబట్టి మీరు ఆలోచించండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇంకా మీ దగ్గర ఎంతమంది దగ్గర లేదు, కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో నేను ప్రీవియస్ ఇయర్ 2025 పేపర్స్ పెట్టాను, యాక్సెస్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో 2024 పెడతాను. ఒకే పీడిఎఫ్ లో అన్ని పెట్టలేకపోయినా నేను ట్రై చేసా, బట్ ఆల్ సబ్జెక్ట్స్ 2025 లాస్ట్ ఇయర్ చూడండి. లాస్ట్ ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్, అంతకుముందు ఇయర్ ఇంపార్టెంట్, అంతకుముందు ఇయర్ ఇంపార్టెంట్, అట్లా ఆర్డర్ వైజ్ చూసుకెళ్ళండి. లాస్ట్ ఇయర్ నుంచి మోస్ట్లీ యాంటిసిపేటెడ్ టాపిక్స్ అనేది ఉంటాయి అనమాట. నెక్స్ట్ నువ్వు ఏం చేయాలా, నీ గోల్ 90% స్కోర్ అచీవ్ చేయడం. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే 90% అచీవ్ చేసేసి మెటీరియల్స్ ఎందుకు సార్, లెసన్ ఏమైనా ఎందుకు సార్ నీకు డౌట్ రావచ్చు. బట్ ఐఎమ్ ష్యూర్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ 90% ఆఫ్ ద స్కోర్ ని నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేయడం వల్ల నువ్వు తెలుసుకోవచ్చు. పబ్లిక్ ఎగ్జామ్ 10వ క్లాసే కాదు, IAS ఎగ్జామ్ లో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎంతో ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లో స్కోర్ లో ఉంటావు. ఎప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడడం ఈ క్షణం వరకు యువర్ స్కోర్ ఈస్ నాట్ దట్ మచ్ సాటిస్ఫాక్టరీ టు యూ అనుకున్నాం. అప్పుడు ఏం చేయాలా, ఈ స్టడీ పేపర్స్ తీసుకొని చాప్టర్ వైజ్ పేపర్ టెస్ట్ అది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను వీలైనంత వరకు. ఎప్పుడు ఈ గివ్ అవే బుక్ లో ఏంటి చాప్టర్ వైజ్ మీకు స్కూల్లో కూడా పెట్టుంటారు, ప్రైవేట్ స్కూల్స్ లో స్లిప్ టెస్ట్ లాంటివి లేదంటే మోడల్ టెస్ట్ లాంటివి. చాప్టర్ వైజ్ ఒక చాప్టర్ తీసుకుని దాంట్లోనే 25 మార్క్స్ కి 30 మార్క్స్ పెడుతూ ఉంటారు. అలాంటి పేపర్స్ కలెక్ట్ చేసి నువ్వు చాప్టర్ వైజ్ అనలైజ్ చేసినా కూడా మ్యాథ్స్ టు మ్యాథ్స్ క్వశ్చన్స్ నువ్వు అక్కడ కవర్ చేసేస్తావు. తర్వాత నువ్వు ఏం చేస్తావు, దాంట్లో రిపీటెడ్ క్వశ్చన్స్ చదువుతావు, మళ్ళీ ఆ రిపీటెడ్ మస్ట్ లెర్న్ టాపిక్స్ కూడా చదువుతావు. ఆ తర్వాత సాల్వ్ డిఫరెంట్ ప్రాబ్లమ్ టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథమెటిక్స్ తీసుకున్నప్పుడు, ట్రిగనామెట్రీ తీసుకున్నప్పుడు దాంట్లో ఒక మోడల్ పేపర్ లో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇంకో మోడల్ పేపర్ లో ఇంకో క్వశ్చన్. ఇలా నువ్వు ఆ 4, 5, 6, 7, 8 మోడల్ పేపర్స్ సాల్వ్ చేయడం వల్ల ఒకటే ట్రిగనామెట్రీ చాప్టర్ నుంచి ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫినిష్ చేసుకున్నావు. సో ఇవన్నీ నీకు తెలియకుండానే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ జర్నీలో యూ కెన్ ఫినిష్ ఇట్. ఫైనలీ యూ విల్ గెట్ high score comparatively before you start the journey with the previous year question papers. ఎలా ఉంది, బాగుందా? మరి ఆ పీడిఎఫ్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పే ముందు కడపకి సండే వస్తున్నాను, సండే ఈవినింగ్ 4కి. ఇంకా దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన పనిలో ఆల్రెడీ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, అక్కడ కలుద్దాం. సో డౌన్లోడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ 2025 ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకేనా, డిస్క్రిప్షన్ లో ఉంటది, డౌన్లోడ్ చేసుకోండి, యాక్సెస్ చేసుకోండి. దాన్ని అనలైజ్ చేసిన తర్వాత 2024 జరగదు అన్న. ఒక ఇయర్ ఇచ్చినావు ఎట్లా ఇంకోటి అన్న, ఫస్ట్ డౌన్లోడ్ చేసి చూడు, ప్రాక్టీస్ చేయి, ఆ తర్వాత అడుగు. ఓకేనా, మరి నేను ఉండనా, సెలవు తీసుకుంటున్నా, బాయ్.